భయ్యా నేను ఇప్పుడే జాక్ సినిమా చూశాను భయ్యా. ఈ జాక్ సినిమాని ఎవడైతే బాగలేదంటాడో, ఈ జాక్ సినిమా చూడకుండానే ఎవడైతే సినిమా ఫెయిల్ అంటాడో ఆడొక పెద్ద జాకో. ఈ జాక్ సినిమా చూసి ఎవడైతే బాగలేదంటాడో వాడొక పెద్ద జాకో కాడు. ఈ సినిమాలో ఏం కావాలి నీకు? ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా కాదా? దేశం కోసం సినిమా తీయకూడదా? దేశభక్తితో దేశం కోసం ఏదో చెయ్యాలని, ఇవ్వాలని, దేశంలో బతకాలని, దేశ పౌరులందరినీ ఒక దేశభక్తులుగా మార్చాలని సినిమా తీస్తే ఆ సినిమాని పట్టుకో బాగలేదంటావే. నువ్వు మనిషివేనా? నువ్వు ఈ దేశం వాడువేనా? లేదా ఆ సినిమాలు చూపించినట్టు నువ్వు పక్క దేశం వాడువా? నువ్వు ఒక పాకిస్తానుడివా? నువ్వు ఒక దేశం వాడు అయితే ఈ సినిమా చూడాలి. నా అన్వేషణ వచ్చి ఈ సినిమా చూడాలంతే. నా అన్వేషణ ఖచ్చితంగా రేపు తోడుకొస్తానా? నా అన్వేషణ దేశభక్తి కొంచెం చేస్తాడు కాబట్టి అతను కూడా వచ్చి ఈ సినిమా చూడాలా. ఇది ఐమాక్స్ కి రేపే నా అన్వేషణని తోడుకొని వచ్చి చూపిస్తా ఈ సినిమా. ఎవరు చెప్పిందాడు? సర్లే అంటారు కానీ ఓకే అన్న, జాక్ మూవీ చూసి జాకెట్ వేసుకొచ్చిన సినిమా మాత్రం అంతా బాగుంది. నిజంగా నవ్వుకాం కదా అన్న. సినిమా మాత్రం ఒక హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. అంటే మనం ప్రతి సినిమాలో మనం కామెడీ చూసినా, మనం జనరల్ సిద్ధు గారిని, ఒక డిజో టిల్లు కానీ, సెకండ్ పార్ట్ కానీ ప్రతి యాంగిల్ మనం కామెడీ తీసుకున్నాము. అంటే ప్రతి ఒక్క హీరోని కూడా ఒక మాస్టర్ చూపించాలని ఈ ఒక డైరెక్టర్ గారు చూపించారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఇది ఒక కొత్త క్యారెక్టర్తో దిగిండు మన హీరో గారు. మన వైష్ణవి గారి యాక్టింగ్ కూడా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసింది. ఒక బేబీ తర్వాత అంటే మళ్ళీ ఒక హ్యాట్రిక్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మన స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్, మన ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ మనం బొమ్మరిల్లా చూసినామంటే మళ్ళీ ఆ డైరెక్షన్లో మళ్ళీ ఒక ఆర్యలో ఒక పరుగులో చూసినాం, ఒక ఆరెంజ్లో అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఎలా చూసినాము ప్రకాష్ కానీ మళ్ళీ ఒక సినిమాలో ఒక డిఫరెంట్గా చూసినాం యాంగిల్లో. ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. కొత్తగా తీసిరు బొమ్మరిల్లు భాస్కర్ గారు. ముందుగా హ్యాట్సాప్ సార్. మళ్ళీ ఒక మహేష్ బాబు, ఒక ప్రభాస్ ఎలా యాక్షన్లో చేసిండు యాక్టింగ్, మన జనరల్ సిద్ధు గారు కూడా అలా యాక్షన్ ప్రూవ్ చేయించుకుంటూ ఒక మాస్ యాంగిల్, ప్రతి ఒక్క సినిమా కూడా మాస్ యాంగిల్లో తీస్తే చాలా బాగుంటుంది. అదే సినిమా నెక్స్ట్ వచ్చే సినిమా పూరి జగన్నాథ్ గారితో తీయాల సినిమా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సార్ మీ సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్, హ్యాట్రిక్ అన్నారు, హ్యాట్రిక్ కొట్టేసింది అన్న. సాంగ్స్ బాగున్నాయి. ఒక బైక్ మీద ఫైట్ సీన్ ఉంటుంది అన్న, ఆ ఫైట్ సీన్ మాత్రం హైలైట్ అన్న. ఆ హీరో గారిది చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. రొమాంటిక్ చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. లిప్ కిస్లు ఉంటాయి కొన్ని 2-3 అక్కడక్కడ, కానీ చాలా బాగున్నాయి. అంటే సినిమా ఓకే, బోరింగ్ ఉండదు, ఒక 1 టైం చూసుకోవచ్చు. కంబ్యాక్, ఎందుకంటే కంబ్యాక్ అని చాలా అనొచ్చు, ఎందుకంటే కొత్త యాంగిల్ తీసుకోవచ్చు డైరెక్టర్ గారు. హ్యాట్సాప్ చెప్పొచ్చు. వాడు తిప్పిండే గుండుని కదిలిపోయినా. ఇది గుండు మీద ఒట్టు, జాక్ సినిమా పట్టు అదా ఏందన్నా నీ గుండు మీద ఒట్టు, జాక్ సినిమా పట్టు. సిద్ధనా అన్న యాక్టింగ్ బాగుంది, ఆయన కోసం సినిమాకి వెళ్ళండి. కాకపోతే స్టోరీ వచ్చేసి చాలా స్టోరీలు చూసినట్టు అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ టాప్ కొంచెం లవ్ ట్రాక్ ఉంటుంది, సెకండ్ టాప్ వచ్చేసి క్లైమాక్స్ లో ఇట్లా లేసిపోతాను సినిమా. కొంచెం క్లైమాక్స్ లో కొంచెం హైప్ అయితే, అదే ఫస్ట్ హాఫ్ నుంచి అలా కొంచెం మూవ్ అయిపోతే బాగుంటుంది. సూపర్ అన్న, లాస్ట్ ఫైటింగ్ సీన్ బాగా అనిపించింది నాకు అన్న. లాస్ట్ ఫైట్ ఉంది కదా, లాస్ట్ ఫైట్ పుష్ప సినిమా కాపీ చేసి, పుష్ప సినిమా లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇక్కడ కట్టిరు అంతే. ఏ హీరోయిన్ ఎందుకు వచ్చిందో ఎందుకు పోయో తెలియదు నాకు. నీకేమైనా చెప్పు, నాకదే నచ్చలే, నీకు చెప్పు. అంటే హీరోకు లవ్ చేస్తుంది కదా, లవ్ చేసి అందుకని వెనక వస్తుంది. మంచిగా ఉంది. సూపర్ సూపర్. అయితే నీ సార్కి పెళ్లి అయింది, మా సార్కి పెళ్లి అయింది. అయితే మీ సార్ పెళ్ళంతో రొమాన్స్ చేయమని చెప్పుతాయి, నా గుండె మీద ఎందుకు చేస్తున్నాయి? ఇప్పుడు మనం నేపాల్లో ఉన్నావు, మా సార్ పెళ్ళి ఇండియాలో ఉంది, మరి అందులో రొమాన్స్ నీతోనే చెప్తుంది. అయితే సినిమా అయితే హిట్ అవుతాయి, సినిమా చూస్తాయి, అందరు వచ్చి చూస్తాయి. సినిమా చూస్తాయి. చాలా ప్రయత్నించారు సార్. అయితే నిజంగా సార్ మీకు దండం సార్, మీరు చాలా ప్రయత్నించినట్టు దీంట్లో కనిపిస్తుంది. ఇంకా మీరు ఇంకా చేయాలి. స్టోరీ లైన్ బాగానే ఉంది, స్టోరీ ఎంచడం అనేది బాగుంది, కొంచెం ఎక్కడో కొంచెం నాకు ఎన్నో మిస్ అయిపోయింది. మన భాస్కర్ సార్ సినిమా తీసినట్టు అనిపించలేదు నాకు, ఎవరో జర కొత్త వాళ్ళు తీసినట్టు అనిపించింది. భాస్కర్ సార్ మళ్ళీ మీరు మంచి సినిమాలు తీయాలి సార్, ఇంకా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్. మీ సినిమా చాలా హిట్లు ఉన్నాయి, ఈ సినిమా కొంచెం ఏదో కొంచెం స్లో అనిపించింది అన్న స్టోరీ పరంగా. నాకేమనిపించింది అంటే గుండుగా ఈ సినిమాను భాస్కర్ సార్ పేరు పెట్టి అలా అసిస్టెంట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే సినిమా ప్రమోషన్ భాస్కర్ సార్ పేరు పెట్టినాం అనుకో, సినిమా కొద్దిగా కలెక్షన్ ప్రకారంగా ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేట్లు పెట్టి కొంటారు కదా,
అట్లా అనిపించింది. కానీ భాస్కర్ సార్ సినిమా తీయలేదు దీంట్లో చాలా ప్రయత్నం. సినిమా ఏంది బొమ్మరిల్లు కొన్ని హిట్లు ఉన్నాయి, ఇండియన్ హిట్లు, పెద్ద పెద్ద హిట్లు పెట్టిపోయి సార్ మీరు మళ్ళీ రావాలి, మళ్ళీ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. పవన్ కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడు అన్న మీకు సపోర్ట్ ఉంటారన్న. జొన్నలగడ సిద్ధనకు తెలుగు ఇండస్ట్రీకి అందరికి సపోర్ట్ ఉంటాము. మంచి సినిమాలు తీయండి. సినిమా స్టోరీ లైన్ బాగుంది, కాకపోతే తీయడం కొంచెం ఎక్కడో కొంచెం స్లో ఉందన్న. సాంగ్ ఏం బాలే చెప్పరా, నువ్వు చెప్పు నీకెట్లా? సాంగ్ కొంచెం పర్లేదన్నా, కొంచెం ఈయనకైతే నచ్చలేదు, నాకు కొంచెం ఒక సాంగ్ నచ్చింది. దాంట్లో ఏం నచ్చింది? ఇంకో డాన్స్ బాగుంది కదా, ఆ స్టెప్పులు బాగున్నాయి. జానీ మాస్టర్ అన్న వచ్చిందన్నా, ఒక సీన్ లో వస్తాడు అన్న జానీ అన్న. ఇప్పుడు అలా రివ్యూ కానీ ఈ రివ్యూ చేయండి. జానీ మాస్టర్ అన్న ఇలాంటి కొరియోగ్రాఫర్లు మిస్ అయిపోయినావా మనము అన్నా? అది ఏదో కేసు ఏమో చేసిందేమో తెలియదు, కానీ ఈ సినిమాలో స్టప్పులు మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఈ స్టప్పుల కోసం 300 కాదు, 500 కాదు, 1000 రూపాయలు పెట్టిన తప్పలేదు. జానీ మాస్టర్ వస్తున్నా 300 పెట్టినా, 300 నేను 500 పెట్టినా, నేను 300 పెట్టినా, అంతే కదా. కాకపోతే స్టప్పులు బాగున్నాయి. జానీ మాస్టర్ కి అవకాశం ఇయ్యదన్న తెలుగు ఇండస్ట్రీ. సూపర్ ఉందన్న. అలాంటి కొరియోగ్రాఫర్లని వాడుకోండి, వాడుకోండి. జానీ మాస్టర్ గారి స్టప్పులు సూపర్ సూపర్, నిజంగా నిజం బాగుంది. 2.5 సాంగ్ చూడొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పురా, ఎవరైనా ఉంటే చెప్పు, నాకు తెలియదు. గాడి గాడి చిల్లరగా సినిమాని దెంగబెట్టారు భయ్యా, క్వశ్చన్ వేస్తలేవు. ఎందుకని అంటే ఒక కత్తి లాంటి అమ్మాయికి ఒక కత్తి లాంటి అబ్బాయికి పెళ్లి చేసి సోమనం గదిలోకి పంపించిన తర్వాత అబ్బాయికి అది లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇది కూడా తుస్సే అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఎదిగిండు సిద్ధు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్గా ఎదిగిన అమ్మాయి. హిందీ వాళ్ళకంటే, ఇంగ్లీష్ వాళ్ళకంటే, మలయాళం వాళ్ళకంటే, కన్నడ వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే కత్తిలాగా ఉంది మన తెలుగు అమ్మాయి వేసవి చైతన్య. అంత అందమైన అమ్మాయి పెట్టిన తర్వాత కూడా ఇది ఇట్లా ఉందని అంటే అది అమ్మాయి ప్రాబ్లం కాదు, ఆ స్టోరీ ప్రాబ్లం. అది నేను వాళ్ళ మీద కోపంతో కాదు, నేను కూడా సినిమా వాడిని. రాబోయే రోజులలో కాబోయే హీరోని చాయ్ వాళ్ళ పిఎం అయిండు, 90 వాళ్ళ సీఎం అయిండు. నేను హీరో కాలేనా? అయితే ఖచ్చితంగా అయితే నా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అవుతా. నా సినిమాకి మీకు టికెట్లు కూడా దొరకవు. ఆ విషయం పక్కన పెట్టేస్తే అది ఈ కంటెంట్కి వద్దాం. అందు గురించి మీ పిల్లలు స్కూల్కి పోయి మీరు చేసిన శ్రమ అంతా ఏ పని చేసినా కానీ పిల్లల భవిష్యత్తు కోసమే, అవునా? వాళ్ళని చదివించడం కోసం మీరు కన్న కష్టాలు పడి ఫీజు కట్టి చదివిస్తే వాడు 100కు 100 తెచ్చుకోపోయినా 60, 70, 80, 90 తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. వాడు 10, 20, 30 తెచ్చుకుంటే మీకు కోపం వస్తుంది, దవడ వల్ల కొడతారు, అవునా? పళ్ళకు కొట్టకుంటే ఏమవుతుందంటే వాడు లంగనో దొంగనో తాగుబోతాడో తిరిగిపోతాడో అవుతాడు. పళ్ళకు కొడితే IAS IPS అవుతాడు. అందు గురించి సిద్ధుని నేను హెచ్చరిస్తున్నా, దవడ వల్ల కొట్టేట్టుగా చెప్తున్నా, హెచ్చరించకపోతే నేను ఇలాగ చెప్పాను కదా, అట్లా రావద్దు. మన తెలుగోడు అంటే ఎక్కడికో పోయిండు, ఆ స్థాయికి ఎదిగిపోయినాం. మన తెలుగు సినిమా అంటే, మన తెలుగు హీరో అంటే ఆ స్థాయికి ఎదిగిపోయినాం. ఉన్న స్థాయిని పెంచకపోయినా ఏం లేదు కానీ తగ్గించొద్దని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. అవకాశాలు అనేది ఎవరికైనా వస్తాయి, కాకపోతే ఏంటంటే మనం ఆచితూచి అడిగేయాలి. ఆచితూచి అడిగేస్తే మనకు అన్ని విజయాలే. మనం కళ్ళు మూసుకొని అడిగేసామనుకో కింద పడినప్పుడు ఏమవుతుందంటే దెబ్బలు తగులుతాయి, హాస్పిటల్కి పోతాము, కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అవుతాం, మళ్ళీ వస్తాం. కాకపోతే ఈ మధ్యకాలంలో టైం వేస్ట్ అవుతుంది. అది ఏమి లేకనే నెత్తి కొట్టుకుంటున్నాను నేను అనేది. ఏ లవ్ ట్రాక్ లేదు, ఒక దేశం లేదు, ఇండియా పాకిస్తానా కాదు, ముస్లిం హిందువా కాదు, కామెడీనా కాదు, హైదరాబాద్ స్టోరీయా కాదు, మరి ఏ స్టోరీ? డైరెక్టర్ ప్రాబ్లం కాదు, హీరోది కాదు, హీరోయిన్ది కాదు, కథది ప్రాబ్లం. కథలో దమ్ముండాలి భయ్యా. కథలో దమ్ముంటే జీరో కూడా హీరో అవుతాడు, కథలో దమ్ము లేకపోతే హీరో కూడా జీరో అవుతాడు. అది అందు గురించి నేను సిద్ధు గారిని హెచ్చరిస్తున్నా. నీకు ఆల్రెడీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ స్థాయిలో నెంబర్ 1 హీరోగా నీ స్థాయి పెంచుకున్నావు. ఆల్రెడీ ఎవరు పెంచలే, నీకెలా నువ్వే పెంచుకున్నావు. కానీ ఉన్నదాన్ని అవతల
తోడేళ్ళలాగా పుల్లలాగా సింహాల్లాగా నిన్ను కిందికి లాగాలని చూస్తున్నావు. అయినా కానీ నువ్వు ఎదిగినావు ఎవరు సపోర్ట్ లేకుండా. ఉన్నదాన్ని పెంచుకోకపోయినా ఏం లేదు కానీ ఇలాంటివి చేసి తగ్గించుకోకని చెప్పేసి మీ ద్వారా నేను తనని హెచ్చరిస్తున్నా.